ఏం అనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే. మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలుంటారో, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్ళి సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా, మాకు నువ్వు కనపడటం లేదు, కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి, మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు.